హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా చిన్ని ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఈరోజు నేను పుదీనా రైస్ చేస్తున్నాను. దానికోసం ఫ్రెష్ పుదీనాను మొత్తం ఆకులు తీసేసి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నానండి ఒక కట్ట. అలాగే ఫ్రెష్ కొత్తిమీర, ఫ్రెష్ అయితేనే మనకి ఇలాంటి రైసెస్కి చాలా బాగుంటాయి అన్నమాట. కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాను. అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బలు, ఒక మిర్చి తీసుకున్నానండి. మిర్చి కొంచెం కారం ఉంది, అందుకే ఒకటే తీసుకున్నాను. అలాగే జీలకర్ర, 1 ఇంచు అల్లం తీసుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకుని వీటిలన్నిటిని కూడా అందులో వేసేసేయండి. చూసారు కదా, అన్నీ వేసేసాను. ఇప్పుడు ఈ పేస్ట్కి సరిపడా సాల్ట్ మాత్రం వేసుకోండి. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి దాన్ని. ఇప్పుడు దీనికోసం 2 బిర్యానీ ఆకులు, చిన్న స్టార్ ఫ్లవర్, ఇది వచ్చి బండాకండి, మరాఠీ మొగ్గ, పువ్వు, షాజీరా, సోంపు, ఒక 3 లవంగ మొగ్గలు, 2 ఇలాచి, దాల్చిన చెక్క తీసుకున్నానండి. కొంచెం జీడిపప్పు కూడా తీసుకున్నాను. అలాగే ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్ వచ్చి స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి, కళాయి వేడైన తర్వాత అందులో నేను 1 స్పూన్ నెయ్యి తీసుకున్నానండి. పుదీనా రైస్ ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట నెయ్యి వేసుకుంటే. చూసారు కదా, 1 స్పూన్ అయితే వేసాను. దాని తర్వాత ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ కూడా వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులన్నీ అందులో వేసి లో ఫ్లేమ్లో ఎక్కడ మాడకుండా, ఫ్లేవర్ చేంజ్ అవ్వకుండా ఫ్రై చేసుకోండి. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. దీనికి కొంచెం సాల్ట్ వేసేసాను అనమాట. ఓన్లీ ఆనియన్స్కి సరిపడా సాల్ట్ మాత్రమే వేయండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. రైస్ని అయితే బాయిల్ చేసి చల్లారబెట్టి పొడి పొడిగా వచ్చేలాగా చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. ఇదైతే సింగిల్ పాలిష్డ్ రైస్ అనమాట. ఇప్పుడు ఇవి ఫ్రై అవుతున్నాయి కదా, మరీ బాగా ఫ్రై అవ్వనవసరం లేదు. లైట్గా ఆనియన్స్ ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుందన్నమాట పుదీనా రైస్. ఇప్పుడు వచ్చి ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నదంతా వేసేసాను. నాకు కొంచెం వాటర్ ఎక్కువైనాయి అనమాట. ప్రాబ్లమే ఉండదండి, అది కొంచెం మగ్గేసరికి దగ్గరగా అయిపోతుంది. చూసారు కదా, అంతా వేసేసి బాగా మిక్స్ చేసేసుకున్నాను అనమాట. కలర్ చూసారా ఎంత గ్రీనిష్గా ఉందో. పుదీనా రైస్ చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతూ ఉంటే వాళ్ళు కూడా లంచ్ బాక్సెస్లో కూడా అడుగుతారు. లంచ్ బాక్సెస్లో కూడా చేయడానికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట. బాగా బాయిల్ అయిపోతుంది. కలర్ అయితే ఎక్కడ చేంజ్ అవ్వలేదండి, ఎందుకంటే సాల్ట్ వేసి మనం మిక్సీ పట్టాం కదా. కలర్ అయితే చేంజ్ అవ్వలేదు. ఆయిల్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. చూసారా, ఇందాక వాటర్ ఎక్కువైనాయి, అయినా సరే మనకి ఇది పేస్ట్ దగ్గరికి అయిపోయింది. ఎంతో వాటర్ కాదండి, కొంచెం. బాగా అయిపోతే ఏం చేయలేం, కానీ చూసారా దగ్గరికి అయిపోవచ్చింది. ఇంకా ఇందులో ఇప్పుడు 1 మిర్చి వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఆ మిర్చి మనం ఆ పుదీనా రైస్లో కావాలంటే తినేయచ్చు. కలర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట ఇప్పుడు మిర్చి వేస్తే. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. చూసారా, అంతా దగ్గరికి వచ్చేసింది. ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మీరు రైస్ని అయితే రెడీగా పెట్టుకోండి. మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. కొంచెం ఆయిలే వేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను మొత్తం రైస్ అంతటినీ వేసేసాను అనమాట. మొత్తం రైస్ అంతా వేసేసానండి. ఇప్పుడు దీన్ని స్మూత్గా కలుపుకోండి, అంటే మెతుకు విరగకూడదనమాట. అలా కలుపుకోండి. ఇది సింగిల్ పాలిష్డ్ రైస్ అని చెప్పాను కదా, అందుకని చెప్పి కొంచెం కలర్ అలా ఉంది. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి, అంటే రైస్కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. చూసారు కదా, బాగా మిక్స్ చేసేసాను. అసలు కలరు, స్మెల్, టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి తప్పకుండా. ఇప్పుడు నేను రైతా కోసం కొంచెం క్యారెట్ ముక్కలు, అలాగే ఒక ఆనియన్ని కట్ చేసి సన్నగా తరుక్కున్న కొత్తిమీరని కూడా తీసుకున్నానండి. ఇప్పుడు పెరుగుని మంచిగా కొంచెం వాటర్ వేసి బాగా థిక్గా చేసుకోండి. దానికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే ఇందులో కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్ ముక్కలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసాను. అసలు మామూలుగా అయితే మనం ఇందులో కీరా కూడా వేసుకుంటాము. ఈరోజు నా దగ్గర కీరా లేదనమాట, అందుకని కీరా వేయలేదు. టెక్స్చర్ అయితే ఇలా ఉండాలండి. చూసారా, చాలా బాగుంది. అసలు ఇలా రైతా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట. అంతే అండి, రెడీ అయిపోయింది రైతా కూడా. చూసారు కదా, నేను ఇది ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాను పుదీనా రైస్ని రైతాతో కలిపి తింటే చాలా అంటే చాలా బాగుందన్నమాట టేస్ట్. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, పిల్లలు కూడా తినేస్తారు. మరీ అంత ఘాటుగా చేసుకున్నా కూడా బాగుండదండి, పుదీనా ఫ్లేవర్ పోతుంది. అందుకని నేను మసాలా ఐటమ్స్ కూడా తక్కువ వేసుకుని కమ్మగా చేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.